ఎప్పుడొస్తారు? వస్తారమ్మా, నాన్న సీమైన్ కదా. అయితే మీ హస్బెండ్కు లక్షల్లో శాలరీ ఉంటుంది కదా? అసలు ఎందుకు ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాం? మిగతా ఎంప్లాయర్స్తో కంపేర్ చేస్తే సీఫేరర్ శాలరీ చాలా ఎక్కువ సార్. ఇప్పుడు తెలుస్తుంది వీడికి సీఫెరర్ లైఫ్ అంటే ఏంటో అని. ఛే, వీలంటే నాకు వర్క్స్ చెప్పడం. ఐ వాంట్ టు సైన్ అప్ సార్. జస్ట్ స్టాప్. సార్ మన రసీలు కంట్రోల్ అవుతున్నాం సార్. వాట్? అన్ని వాటర్ ట్యాంక్ డోర్స్ని కంప్లీట్గా క్లోజ్ చేయండి. దెన్ ఎవరిని డెక్ పైకి వెళ్ళొద్దని చెప్పండి. షిప్ని యాంకర్ వేయించండి. ఈ ఫీల్డ్ పైన విరక్తి పడుతుంది. మీ పేరెంట్స్ బయట వాళ్ళని అడిగి ఎంతమంది లోన్ చేస్తే మీకు ఈ జాబ్ వచ్చింది? 10 lakhs సార్. మీకు ఎవరు వర్క్ చెప్పకూడదు, అది కాదు సార్. మనీ మాత్రం వచ్చేయాలి. షిప్ రిలేషన్, టోటల్గా రిలేషన్షిప్. నువ్వు అనుకున్నట్టు ఒక సీఫర్ ఎక్కడికి ఎక్కువ సంపాదించినట్టు రాడు. అందరితో మంచిగా నడుచుకుంటే స్నేహం పెరుగుతుంది, కాదు అందరితో విరోధం పెంచుకుంటే శత్రుత్వం పెరుగుతుంది. This evening we have a surprise party. Why? Because today is cadet's birthday. కెప్టెన్ సార్ చెప్పినట్లు ఒకరి ఫేస్ చూసి వాళ్ళ క్యారెక్టర్స్ని అంచనా వేయడం అంత మంచిది కాదు. అందుకే ప్రతి సీఫేరర్ చాలా గొప్పవాళ్ళు సార్. సీఫరర్స్ కాదు, వాళ్ళ పిల్లల స్టడీస్ కోసం తెలుసుకొని ఇలా 9 months కూడా ఆ భార్య తన పిల్లలకి తల్లే తినిపిస్తుంది, అన్నయ్య నిద్రిస్తుంది. ఇప్పుడు చెప్పు, సిఫర్ గొప్ప లేక వాళ్ళ పార్ట్నర్ గొప్ప? నా ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయడానికి జస్ట్ 6 months మాత్రమే.